అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత రాజేశ్వరి, మోహిని కలిశారు. వారిద్దరూ కాలేజీ క్లాస్మేట్స్. మాట్లాడుకుంటూ ఉంటే వారిద్దరికీ సమయం గడిచింది కూడా తెలియలేదు. చూస్తూ ఉండగానే సాయంత్రం కావడంతో మోహిని వెళ్తాను అంటూ బయలుదేరడంతో రాజేశ్వరి, మా ఇంటికి పక్కనే శివుని గుడి ఉంది, చూసి వెళ్దూరా అంటూ తీసుకువెళ్ళింది. అక్కడ చాలామంది ఆడవాళ్లు ఉండడం, అందరూ రాజేశ్వరిని పలకరించడం చూసి, ఏమిటే, రోజూ వస్తావా ఏమిటి, అందరూ పలకరిస్తున్నారు అంది మోహిని. వస్తూ ఉంటా. అందరూ మనలా వయసు వాళ్లే కదా, కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి ఇది ఒక సమావేశ స్థలంలాగా ఉంటుంది అంటూ నవ్వింది రాజేశ్వరి. దేవుణ్ణి చూశాక అందరితో పాటు మోహిని, రాజేశ్వరి కూడా ఆలయం ఆవరణలో కూర్చున్నారు. కొంతమంది వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అబ్బాయిలకి మంచి పెళ్లి సంబంధం దొరకడం కష్టంగా ఉందండి అనకూడదు, కానీ అమ్మాయిలు ఎలా ఉంటున్నారని. అవునవును, అమ్మాయిలు అంటున్నారు. మరి అమ్మాయి తల్లులు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? పెళ్ళయ్యాక వేరే కాపురం పెట్టాలి, అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి దగ్గర ఉండకూడదు, అయ్యో ఆడపడుచు కూడా ఉండకూడదు అంటున్నారండి. మొన్న మా కజిన్ కొడుక్కి సంబంధం కోసం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మాయి ఎంత పొగరుగా ఉందని ఇంకా ఆ తల్లి గురించి చెప్పక్కర్లేదు. మమ్మల్ని అసలు మాట్లాడనిస్తేనా? మంచి అమ్మాయి దొరకడం కష్టంగానే ఉందండి. ఆడపిల్లలకి ఇప్పుడు ఎన్ని కోరికల పట్టిక ఇచ్చేస్తున్నారు. ఈ బాధ భరించలేక నా కజిన్ కొడుకు అసలు పెళ్లే వద్దంటున్నాడు. కలికాలం అంటారు ఇదే మరి. ఇలా జరుగుతోంది సంభాషణ అక్కడ. కొద్దిగా దూరంగా కూర్చున్న వారి మాటలు మోహిని, రాజేశ్వరిలకి వినిపిస్తూనే ఉన్నాయి. ఉన్నట్లుండి రాజేశ్వరి అంది, ఇక్కడ ఉన్న మనమంతా ఒక్కటే వయసు వాళ్ళం, అంటే 60-65 ఏళ్లకి పైబడ్డవాళ్లం. మనం బాల్య వివాహాలు, ఇష్టం లేని పెళ్లిళ్ళు, బాల్య వితంతువులు, కన్యాశుల్కాలు, వరకట్న బాధలు, ఎన్ని రకాలుగా ఆడవాళ్లు బాధపడ్డారో మనం అన్నీ చూశాం. మగవాళ్లు వాళ్ల కోరికల పట్టిక ఇస్తూ ఉంటే తల వంచి బాధపడ్డాం తప్ప ఒక్క మాట అన్నది లేదు. మగవాళ్ల తల్లిదండ్రులు ఏది కోరినా ఆ శక్తి లేదని నేరం చేసిన వాళ్లలా తల వంచుకునేవారు ఆడవాళ్ల తల్లిదండ్రులు. అంతేకాని తల ఎత్తి ప్రశ్నించిన పాపాన పోలేదు. అవన్నీ మర్చిపోయి మనం ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా? అందరూ ఒక్కసారి నిశ్శబ్దమైపోయారు. ఆ తర్వాత ఎవ్వరూ మాట్లాడలేదు. కాసేపుండి రాజేశ్వరి, మోహిని ఇంటికి బయలుదేరారు. రాజేశ్వరి మాటలకి మోహిని ఆశ్చర్యపోయింది. రాజేశ్వరి మాటల్లో తప్పొప్పుల గురించి అటుంచి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారులే అని వదిలేయకుండా వాళ్లకి అడ్డుపడడం ఎందుకు దీనికి అనుకుంటూ మోహిని అంది, నువ్వేమీ మారలేదు, నీకెందుకే వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని వదిలేయక. అయినా అందరూ అనుకునేదే వాళ్ళు అంటున్నారు, తప్పే ఉంది. నిజంగానే అమ్మాయిలు ఆ విధంగానే ఉన్నారు. నువ్వు మొదలుపెట్టావు. ఆడపిల్లలు ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఆడపిల్లల్ని తక్కువగా భావించడం మన రక్తంలో ఉందేమోనే. అందుకే అంతా ఆడపిల్లలు తగ్గి ఉండాలి, తల ఉంచుకుని ఉండాలి అనుకోవడం. మగపిల్లలతో సమానంగాను, వాళ్లకన్నా ఎక్కువగాను చదువుకుంటున్నారు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు తల ఉంచుకోవాలి అని అనరే? ఆడపిల్లగా పుట్టినందుక తల ఉంచుకునేది? మళ్ళీ అంది, మనం తెలియకుండానే మనమందరం ఒక ఆలోచన పద్ధతికి నియంత్రించబడతాం. దానిలో నుంచి బయటికి రావడం కష్టమే అవుతుంది. అందుకే ఆడవాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పొగరుగా భావిస్తున్నారు. ఇంతవరకు మగవాళ్ల కోరికలకి తల వంచిన అందరికీ ఆడవాళ్లు నోరెత్తడమే కాదు, వాళ్లకి కోరికలుంటాయని చెప్తే జీర్ణించుకోవడం కష్టమే అవుతుంది. నీ అంత సునిశితంగా ఆలోచించడం నాకు రాదు. ఆలోచించాలని కోరిక లేదు, మందితో గోవిందా అనుకోవడం తప్ప అంటూ నవ్వింది మోహిని. నువ్వు ఏమీ కంగారు పడకు, అదేదో తక్కువని, చివరికి అందరం చేసేది అదే అంటూ రాజేశ్వరి నవ్వింది. ఈ మధ్యనే మా అన్నయ్య కూతురు తాని పెళ్లి చూపుల ఉదంతం చెప్పుకొచ్చింది. నీకు అది చెప్తాను, అది విన్నాక నీకేమనిపిస్తుందో చెప్పు అంటూ రాజేశ్వరి మొదలుపెట్టింది. మోహిని కుతూహలంగా చెప్పు అంటూ వినసాగింది. నా మేనకోడలు, పేరు బిందు, ఎంటెక్ చేసింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. 25 సంవత్సరాలు. ఆమె తల్లి నా వదిన, పేరు రామలక్ష్మి. ఆవిడవన్నీ పాతకాలం పద్ధతులు. బిందు తండ్రి నా అన్నయ్య నారాయణరావు. ఆ రోజు బిందుకి పెళ్లి చూపులు. తల్లిదండ్రుల మాట కాదనలేక ఒప్పుకుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కాదు,
కానీ ఆ తతంగమంతా ఆమెకు ఇబ్బందిగా అనిపిస్తోంది. అమ్మా, మేమిద్దరం బయట కలుస్తాం. మాకిద్దరికీ పరస్పరం నచ్చాక అందరం కలిస్తే బాగుంటుంది. ఈ తతంగం అప్పుడు చేసుకుందాం అంటే రామలక్ష్మి పడనివ్వడం లేదు. ఎవరైనా ఏమనుకుంటారు అంది. అమ్మా, నేను ఉద్యోగం చేస్తున్నాను. మేము బయటికి అందరితో కాఫీకి లంచ్కి వెళ్తూనే ఉంటాం. అది వేరు. పెళ్లి సంబంధం కోసం వెళ్ళినప్పుడు కాస్త పద్ధతిగా ఉండొద్దు. నీ పద్ధతుల కోసం నేను వచ్చిన వాళ్ళందరి ముందు తల వంచుకుని కూర్చోలేను. అందుకే నేను ఇంట్లో వద్దనేది. నువ్వేదో ఒక విధంగా నన్ను తల వంచుకునేలా చేస్తావు విసుగ్గా అంది బిందు. తల వంచుకుంటే తప్పే ఉంది. ఎందుకు తల వంచుకోవాలి? ఏం తప్పు చేశాను? తల్లి కూతుర్ల గొడవకి నారాయణ కలగజేసుకోక తప్పింది కాదు. లక్ష్మి, బిందు పెద్దదయ్యింది. పెద్ద ఉద్యోగం చేస్తోంది. ఇంకా తనని నువ్వు కంట్రోల్ చేస్తే ఎలా? అమ్మా బిందు, నీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగానే చేద్దాం. కాకపోతే మీ అమ్మ వాళ్ళని సాయంత్రం రమ్మని పిలిచిందట. ఈ రోజు నీకు సెలవు కూడా కదా. ఆవిడ మాట ఎక్కడ పోతోందో అని ఆవిడ ఆరాటం అంటూ బిందుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాసేపు మౌనంగా ఉండి బిందు సరే అయితే, కాని నన్ను కాఫీలు గీఫీలు తెచ్చివ్వమంటే ఇవ్వను అంది. మీ పిన్ని వస్తుందటలే, ఆమె చూసుకుంటుంది అవన్నీ. అయినా నాన్న, నాకు కదా అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి నేను నచ్చాలి. మేము అది ఏదో బయట కలిసి తేల్చుకుంటే అందరం కలిస్తే బాగుంటుంది. ఏదీ లేకుండా ఈ హడావిడి నాకు నచ్చదు అంది బిందు. ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ఇంకా ఈ పైన నీ ఇష్టం, ఏమంటావ్ అన్నాడు నారాయణరావు. తండ్రి మాటకి ఎదురు చెప్పలేక అంటూ లోపలికి వెళ్ళిపోయింది. లక్ష్మి, నువ్వు కూడా అమ్మాయిని అర్థం చేసుకో. ఆఫీస్లో బిందు కింద ఒక 50 మంది పనిచేస్తారు. తనని పెళ్లి చూపులంటూ కూర్చోపెడతానంటే ఎలా? ఇంకా తనని ఇబ్బంది పెట్టకు అన్నాడు నారాయణరావు. దాన్ని ఇబ్బంది పెట్టాలనా నా ఉద్దేశం? బాగుందండి మీరు చెప్పడం. ఉద్యోగం చేస్తే పెళ్లి చేసుకోరా? ఏ తతంగాలు లేకుండా పెళ్లిళ్ళవుతాయా? విస్సురుగా లోపలికి వెళ్ళిపోయింది రామలక్ష్మి. మ్యారేజీ బ్యూరో నుంచి ఒకరు దగ్గర ఉండి తీసుకొచ్చారు అబ్బాయిని, అబ్బాయి తల్లిదండ్రుల్ని. అందరూ కూర్చున్నారు. నెమ్మదిగా ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తనని, తన భార్య పద్మని పరిచయం చేసుకుంటూ శివకుమార్, మా అబ్బాయి పేరు రోహిత్, యుఎస్లో ఎంఎస్ చేశాడు. స్టార్టప్ కంపెనీ పెట్టుకున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు అంటూ కొడుకుని పరిచయం చేశాడు. నారాయణరావు కూడా తనని, తన భార్య రామలక్ష్మిని పరిచయం చేసుకుంటూ నా కూతురు బిందు అంటూ బిందుని పరిచయం చేస్తూ చదువు, ఉద్యోగం గురించి చెప్పాడు. మర్యాదలయ్యాక రామలక్ష్మి చెల్లెలు లీలా అంది. మీకు అభ్యంతరం లేకపోతే అబ్బాయిని అమ్మాయిని వేరేగా మాట్లాడుకోనిద్దాం. మాకేం అభ్యంతరం అంటూ కొడుకు కేసి చూసింది రోహిత్ తల్లి పద్మ. రోహిత్ నాకు ఓకే అనడంతో లీలా బిందుని, రోహిత్ని పక్కనే ఉన్న గదిలో కూర్చోబెట్టి బయటికొచ్చింది. రోహిత్ చాలా హై స్పిరిట్స్ లో ఉన్నాడు. అతని సక్సెస్ గురించి చెప్పుకునే అవకాశాన్ని కాస్త కూడా వదిలేలా లేడు. అతని మాటలు చాలా ఓర్పుగా వింటోంది బిందు. కాసేపు అతని కంపెనీ గురించి చెప్పాడు. అతని ఆదాయం గురించి చెప్పాడు. నాకు కావాల్సింది ఏమీ లేదు, చాలా సింపుల్. నాకొచ్చే భార్య మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. ఈ మధ్య ఇక్కడ అమ్మాయిలు అత్తగారు మావగారు ఉండకూడదు అంటున్నారట. ఎలా దిగజారిపోయింది మన సంస్కృతి. అందుకే నా మొదటి ఎక్స్పెక్టేషన్, నాకు కాబోయే భార్య నా అమ్మా నాన్నలని బాగా చూసుకోవాలి. ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే వాళ్లే కారణం. నేను బాగా సంపాదిస్తున్నాను, ఏ లోటు లేకుండా చూసుకోగలను. అందరిలానే భార్య చదువుకోవాలి, అందంగా ఉండాలని అనుకున్నాను. మీరు అఫ్కోర్స్ అందంగానే ఉన్నారు, చదువుకున్నారు అంటూ బిందుని పైనుంచి కింద వరకు ఒక్కసారి చూసి, నాకు మీరు ఓకే, కాకపోతే చెప్పానుగా నా అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ముగించాడు. అతను మాటలు పూర్తయ్యాక అంది, నాకు నా కాబోయే భర్త గురించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఎంటెక్ చదివాను, మంచి ఉద్యోగమే చేస్తున్నాను. దాదాపు సంవత్సరానికి 50 లక్షలు వస్తోంది. అంతా ఏం ఖర్చు పెట్టుకుంటాను, అందుకే బాగానే నిలవ వేశాను. నాకు అమ్మా నాన్న ఉన్నారు. అఫ్కోర్స్ అందరికీ అమ్మా నాన్నలు ఉంటారు కదా. నేను ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే వాళ్లే కారణం. మరి నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. నాకొచ్చే భర్త కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అని దానికోసమే నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే అవసరమైతే వాళ్ళని చూసుకోవడానికి అటెండెన్స్ ని పెట్టుకుంటాను. అది నేను ఎఫర్ట్ చేయగలను.
ఇంకా నాకు కాబోయే భర్త అతని ఇష్టాలు అయిష్టాలు చెప్పడమే కాదు, నా ఇష్టాలు అయిష్టాలు కూడా తెలుసుకోవాలి, నా అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఆ విధమైన ప్రయత్నం మీరు ఏమీ చేయలేదు. సారీ, మనకి మ్యాచ్ అవ్వదనుకుంటున్నా అంది బిందు. ఒక్క క్షణం ఆశ్చర్యపోతూ అయోమయంగా ఆమె కేసి చూశాడు. తనలాంటి సక్సెస్ఫుల్ వ్యక్తిని అంత తేలిగ్గా ఆమె వద్దనడం అతనికి మింగుడు పడలేదు. అతను ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే ఆల్ ది బెస్ట్ అంటూ కుర్చీలో నుంచి లేచింది బిందు. ఇంకా అతనికి లేవక తప్పింది కాదు. బయటికొచ్చిన ఇద్దరి వైపు అందరూ ఆసక్తిగా చూశారు. రోహిత్ మొహంలో కాంతి లేకపోవడం చూసి దగ్గరకొచ్చిన కొడుకుతో ఏమైంది అని గుసగుసలాడింది రోహిత్ తల్లి పద్మ. వెళదాం పదా అన్నాడు రోహిత్. అందరూ ఒకసారి మొహామొహాలు చూసుకున్నారు. ఇంక మేం వెళతాం అంటూ వెళ్ళిపోయారు రోహిత్, అతని తల్లిదండ్రులు. రామలక్ష్మి ఆశ్చర్యపోతూ అంది, ఏమైందే అని అడిగింది. అతనికి కావలసినవి అతను చెప్పాడు, నాకు కావలసినవి నేను చెప్పాను. మాకిద్దరికీ మ్యాచ్ అవ్వదని అనిపించింది, అదే చెప్పాను. అలా ఎలా చెప్తావు? తప్పు కదా. ఇష్టం లేకపోతే మాట్లాడక ఊరుకోవాలి, కానీ మొహం మీద ఎందుకు చెప్పడం? అతనికి కావాల్సింది కేర్ టేకర్, జీవిత భాగస్వామి కాదు. అందుకే మ్యాచ్ కాదని చెప్పాను. దానిలో తప్పేమిటి? అందరూ ఏమనుకుంటారు? ఆ అమ్మాయికి తల బిరుసు అనుకోరు? నీ వ్యవహారం నాకేమీ నచ్చలేదు. ఆడపిల్ల అన్న తర్వాత కాస్త ఒద్దికగా ఉండాలి. బిందు అదేమి పట్టనట్లు లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రామలక్ష్మికి చుట్టాల్లో ఒక ఆవిడ ఫోన్ చేసింది. అదేమిటే లక్ష్మి, రోహిత్ వాళ్ళు మాకు చుట్టాలే. మీ అమ్మాయిని చూడ్డానికి మీ ఇంటికొస్తే మీ అమ్మాయి పొగరుగా మాట్లాడిందిట అంది. అదేమీ లేదే అంది సంకోచపడుతూ రామలక్ష్మి. ఆ అబ్బాయి ఏం చక్కా సెటిల్ అయ్యాడు. మా అమ్మని నాన్నని చూసుకోవాలి అని అన్నాడట. అంతే, దానికే మీ అమ్మాయి నచ్చలేదని చెప్పిందట. వాళ్ళు చెప్తూ ఉంటే నాకు మీరు చుట్టాలు అవుతారని చెప్పడానికి కూడా సంశయించాననుకో. అలా ఒక దూరం చుట్టం నా వదినతో అనేసరికి ఆవిడ అది పట్టుకుని బిందు బుర్ర తినేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఆడపిల్లని తక్కువగా చూడ్డం అలవాటయ్యింది. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. ఎవరి మాటో ఎందుకు, సాక్షాత్ నా వదిన, అదే బిందు తల్లి. బిందుని ఆ సంఘటన తర్వాత చాలా సాధించేది. ఆమె బిందుని ఎప్పుడూ ఒక ఆడపిల్లలా చూడ్డమే తప్ప ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఎప్పుడూ చూడలేదు. అందరూ కూతుర్ని ఏమనుకుంటారో అనే బాధ తప్ప కూతురిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు. అన్నయ్య చెప్పి చెప్పి విసిగిపోయాడు. ఇంకా ఓల్డ్ స్కూల్ అంటూ వదిలేశాడు. ఆవిడ సాధింపు తట్టుకోలేక బిందు నా దగ్గరకొచ్చి కొన్నాళ్లుంది. ఇప్పుడు తన అపార్ట్మెంట్లోకి మారిపోయింది. అమ్మ తప్పేమీ లేదత్తా. ఆవిడ అప్పటి సమాజానికి ప్రతీక. అప్పటిలా ఇప్పుడు నన్ను ఉండమంటే ఎలా ఉంటాను? నేను ఎందుకు తల ఉంచుకోవాలి? నా ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు వదులుకోవాలి అంటుంది బిందు. ఇప్పుడు చెప్పు మోహిని, బిందుది ఏం తప్పుందని? దాని అభిప్రాయం అది చెప్పింది. అయినా తల్లిదండ్రులు అబ్బాయికే కాదు అమ్మాయికి ఉంటారనేది చాలా తేలిగ్గా మర్చిపోతారు. వాళ్ల ఉనికికి ఏం విలువ ఉందనా? రోహిత్ అతని తల్లిదండ్రుల గురించి బాగా చూసుకోవాలి అని చెప్పేటప్పుడు బిందు తల్లిదండ్రుల గురించి కూడా చూసుకుంటాను అని చెప్తే బాగుండేది కదా. అమ్మాయిలు ఇన్నాళ్ళు మనసులో ఏ అభిప్రాయాలున్నా, ఏ కోరికలున్నా ఏమీ చెప్పకుండా తల దించుకుని అన్నింటికి తల ఊపేవారు. అదే అలవాటయ్యి అమ్మాయి మాట్లాడితే చాలు పొగరుగా ఉంది అంటున్నారు. నవ్వుతూ అంది రాజేశ్వరి. మళ్ళీ అంది, ఈ ఉదంతం అంతా చెప్తూ బిందు ఒక మాట అంది. భావనలలో మార్పు రావాలంటే మాటలు కూడా మారాలి. భార్య అనే పదంలో జీవిత భాగస్వామి అనే భావన కన్నా కేర్ టేకర్ అనే భావనే ఎక్కువగా ఉంది కండిషనింగ్ వల్ల. అందుకే భార్య అనే పదం బదులు జీవిత భాగస్వామి అనే పదం వాడుకలో వస్తే కాస్త ఈ కేర్ టేకింగ్ అనే ఎక్స్పెక్టేషన్ తగ్గుతుందేమో అని. బిందు అన్నది కూడా నిజమే అనిపిస్తోంది నాకు. మోహిని కూడా నవ్వింది. అదేలే అదేలే అంటూ. మోహిని ఏమీ మాట్లాడకపోవడం చూసి, నువ్వేమీ మాట్లాడడం లేదు, అందరిలాగా నువ్వు ఆడపిల్లలు, ఆడపిల్ల తల్లిదండ్రులు పొగరబట్టి ఉంటున్నారు అని అనుకుంటున్నావా అంది రాజేశ్వరి నవ్వుతూ, వాతావరణాన్ని తేలిక చేస్తూ. నేనెప్పుడూ ఈ విషయాన్ని ఇంత లోతుగా ఆలోచించలేదు. నువ్వు చెప్పింది అంతా విన్నాక నువ్వు చెప్పింది సరైనదే అనిపిస్తోంది. మనం ఆడపిల్లని కంటే ఆ తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేవాళ్ళం. చూశాం, భ్రూణ హత్యలు చూశాం. ఆడపిల్లకి తల్లిదండ్రులమని తల ఎత్తుకుని చెప్పుకోలేని తల్లిదండ్రుల పరిస్థితి చూశాం.
ఇప్పటికీ కుటుంబ మర్యాదలంటూ కూతురినే చంపుకునే తల్లిదండ్రుల్ని చూస్తున్నాం. తమ ఆలోచనల గురించి, కోరికల గురించి ఆత్మవిశ్వాసంతో మాట్లాడే ఆడపిల్లల్ని, మా అమ్మాయికి ఏం తక్కువ అనే ఆడపిల్లల తల్లిదండ్రుల్ని ఇప్పుడే కదా చూస్తున్నది. మరీ షాకింగ్గానే ఉంటుంది అంది మోహిని. అదే ఆడవాళ్లు ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రంతో వాళ్ళని వాళ్ళు వ్యక్తులుగా ఆవిష్కరించుకుంటున్నారు. అది ఒక విధంగా కల్చరల్ షాక్. ఆ షాక్ నుంచి వచ్చిన కామెంట్స్ ఇవన్నీ. ఆడవాళ్ళని వ్యక్తులుగా ఒప్పుకోవడానికి అంగీకరించడం ఇంకా కష్టంగానే ఉంది అందరికీ. అందుకే ఈ కామెంట్స్. అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఖండిస్తూ ఉండాలి. లేకపోతే అదే నిజమనుకుంటారు. ఎవ్వరూ కాస్త కూడా ఆత్మావలోకనం చేసుకోరు అంది రాజేశ్వరి. కొడుతూ నువ్వు చెప్పింది వింటూ ఉంటే తల్లిదండ్రుల్లో కూడా చాలా మార్పు రావాలి అనిపిస్తోంది. మనం కాలేజీలో ఉన్నప్పుడు ఆడవాళ్ళని వ్యక్తులుగా గుర్తించండి అంటూ నినాదాలు చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా చెయ్యాలేమో. అస్సలు బుర్రని ఉపయోగించకూడదు అనుకునే నన్ను ఆలోచించేలా చేసి నా బుర్రకి పని పెట్టావు. ఆ పాపం ఊరికే పోదు అంది మోహిని. ఒక్కరినైనా ఆలోచించేలా చెయ్యాలనే నా తాపత్రయం, ఆశ నెరవేరాయి. అయితే నువ్వు శపించినా పర్వాలేదు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఎవరు భార్య అనే పదం వాడినా జీవిత భాగస్వామి అని కరెక్ట్ చేస్తూ ఉంటాను. నేను సైతం ఒక సమిధని ఆహుతి ఇచ్చాను అనుకుంటూ అంటూ నవ్వింది మోహిని. మోహిని మాటలకి రాజేశ్వరి కూడా నవ్వుతూ మోహినిని దగ్గరగా తీసుకుని నేనూను అంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.